నమస్తే, వెల్కమ్ టు కెరట న్యూస్. ఖమ్మం నగరంలోని మధుర నగర్లో ఓ ఇంటికి సంబంధించిన వివాదంలో ఓ మహిళను దాడి చేయడంతో పాటు ఆమెపై దుర్భాషలాడి ఇంటిలోకి చొచ్చుకొచ్చిన కొందరి ఆకతాయిలు దుండగుల గురించి పెద్ద ఎత్తున దుమారాలు రేగుతా ఉంది. దీనికి సంబంధించి బాధితులను ఇప్పుడు నేరుగా మనం కలుసుకుందుకు వచ్చాం. ఖమ్మంలోని మధుర నగర్ నెంబర్ 1 స్ట్రీట్లో ఉన్నటువంటి ఇంట్లో ఇప్పుడు మనం బాధితుల దగ్గర ఉన్నాం. చెప్పండి, మీ పేరు ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజు? నా పేరు నయింషా అండి. మా ఇంటికి సంబంధించి ఫైనాన్స్ ఒకటి తీసుకొని ఉన్నాము. దాని గురించి ఆల్రెడీ స్టేషన్లో నడుస్తుంది. కాకపోతే మమ్మల్ని స్టేషన్లో సిఐ గారి ముందంతా ఇన్నోసెంట్గా మాట్లాడి బయటకు వచ్చాక మమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఉన్నారు. లాస్ట్ 6 months నుంచి మేము ఇల్లు సేల్ చేసుకొని అప్పంతా తీసేసుకొని క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాము. కానీ మా ఇల్లు సేల్ అవ్వనివ్వట్లే. మాది 2.5 కోట్ల ప్రాపర్టీ అండి. సగం రేటుకి అమ్మిస్తామని చెప్పేసి బయట ప్రచారం చేసి ఇంటికి వచ్చే బేరాలు ఏమీ కుదరనివ్వట్లేదు. పైగా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. నిన్నైతే ఏకంగా ఇంట్లో 10 మంది రౌడీ షీటర్లను వేసుకొని వచ్చి నన్ను, నా పిల్లోడిని, ఆడపిల్లని కూడా చూడకుండా 10 మంది బయట నుంచి మగవాళ్ళు వచ్చి, 2 ఆడవాళ్ళు వచ్చి నన్ను ఇంట్లో నుంచి బలవంతంగా లాక్కెళ్ళిపోయారండి. వెళ్తూ కొట్టారు, దెబ్బలు కూడా తగిలాయండి. చిన్న పిల్లోడని కూడా చూడకుండా పిల్లోడి మీదకి కూడా వచ్చారు. చాలా తప్పుడు మాటలు మాట్లాడారు, చాలా భయపెట్టేశారు. మాకైతే చాలా ప్రాణహాని ఉందండి. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మాకు హెల్ప్ చేయాలండి. నేను ఈ విషయాన్ని అయితే ఇక్కడ సిఐ గారికి, ఏసీపీ గారికి, సిపి గారికి, అలాగే కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయాలనుకున్నా. నాకు షవరింగ్ వస్తుందండి, భయం అయితే పోలేదు. మేము ఫైనాన్స్ తీసుకున్న మాట నిజమండి. మేము 1,30,00,000 ఫైనాన్స్ తీసుకున్నాం. అందులో 20 లక్షలు మాకు రిజిస్ట్రేషన్కి కమిషన్ కింద 20 లక్షలు పక్కకు పెట్టి 1,10,00,000 ఇచ్చారు. 1,10,00,000లో 90 లక్షలు నా ఇంటి మీదే లోన్ పెట్టి ఇచ్చారు. అయినా కూడా నా అవసరానికి తీసుకుంటున్నా కాబట్టి నేను 1,30,00,000కి 3 రూపాయల వడ్డీ ఇవ్వడానికి ఒప్పుకున్నా. అయినా కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. అప్పు తీసుకున్న మాట నిజమండి. అప్పు తీసుకుంటే డబ్బులు అడుక్కోవాలి, కానీ ఇంటి మీదకి వచ్చి ఆడపిల్లల మీద ఇట్లా చేయటం కరెక్ట్ కాదు కదండి. మన సొసైటీలో ఉంటున్నాం, ఆడపిల్లలకి సేఫ్టీ లేకపోతే ఎట్లా అండి? నా దగ్గర ఎవిడెన్స్ ఉందండి, వాళ్ళు నా దగ్గర ఎవిడెన్స్ లేదనుకుంటున్నారు. పైకి వచ్చేటప్పుడు కింద ఫ్యూజ్లన్నీ బీకేసి పవర్ అంతా ఆఫ్ చేశారు, కానీ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు మీకు అప్పిచ్చిన వాళ్ళ, లేకపోతే మీరు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ, బయట వ్యక్తులు? మేము ఇల్లు రిజిస్ట్రేషన్ చేసింది హైదరాబాద్ దగ్గర. కరెక్ట్ గా నాకు స్టేషన్ తెలియదండి. రాజ్య నాయక్ గారు, అంగ్రోత్ రాజ్య నాయక్ గారు ఏఎస్ఐగా వర్క్ చేస్తున్నారు. ఆయన గారి దగ్గర, ఆయన గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాము. మాకు మధ్యవర్తిత్వంగా షేక్ సోంద్ మియా, పాండవుల భాస్కర్, పోచం అప్పారావు అనే 3 మీడియేటర్స్ ద్వారా మాకు ఇది జరిగింది, ఫైనాన్స్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు షేక్ సోందమియా గారు వాళ్ళ కొడుకుని వేసుకొని వాళ్ళతో పాటు బయట నుంచి ఒక 10 మంది రౌడీ షీటర్స్ అండి, వాళ్ళు అలాగే ఉన్నారు. ఎవరు అన్నది నాకు క్లారిటీగా తెలియదు. కొంతమంది పేర్లు అయితే నాకు తెలుసు. నాగరాజ్ అంట, ఒక లేడీ వచ్చారు, నాగమణి అంట, ఇంకొక మేడం వచ్చారు, లక్ష్మి గారు అంట. నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ పరిచయం కూడా లేరు. ఇంటి మీదకి వచ్చి నన్ను, నా బాబుని చాలా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారండి. కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. దెబ్బలు కూడా తగిలాయి. చూడండి ఇల్లు ఎలా బద్దలు కొట్టుకొని వచ్చారో. ఇక్కడ బోల్ట్లన్నీ ఇరిగిపోయాయండి, నెట్టేసుకొని తీసుకొచ్చేసారు. ఇక్కడ చూడండి బోల్ట్లన్నీ ఇరిగొట్టారు. చూడండి, వచ్చేసి బయటికి నెట్టేసి ఇంటికి తాళాలు వేసేసుకున్నారు. తాళాలు వేసుకొని మమ్మల్ని బయటికి నెట్టేశారు. మేము 100కి కూడా కాల్ చేసాము, కానిస్టేబుల్ వచ్చారు, వచ్చి మొత్తం డీటెయిల్స్ రాసుకొని వెళ్ళారు. ఇదైతే నేను ఖచ్చితంగా సిపి గారి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. మాకు సేఫ్టీ లేదండి, మా ప్రాణానికి హాని ఉంది. మా పిల్లోడు స్కూల్లో చదువుతున్నాడు, నేను ధైర్యంగా పిల్లోని స్కూల్కి కూడా పంపలేని పరిస్థితి. ఈ 3 ఉంటామండి ఇంట్లో. మా సార్ బిజినెస్ అని చెప్పి బయటకు వెళ్తుంటారు. ఇట్లా చేస్తే మాకు సేఫ్టీ ఏముంటుందండి? మేము ఎక్కడో బయట లేము కదా, ఖమ్మంలో 4 మధ్యలోనే ఉన్నాం. ఇక్కడ ఉన్న మాకే సేఫ్టీ లేకపోతే ఎలాగండి? మొత్తం ఎంతమంది వచ్చారు మీ ఇంటి మీద ఆ రోజు? అండి 10 మంది జెంట్స్ వచ్చారు, 2 లేడీస్ వచ్చారు. నిన్న వీడియోస్ ఉన్నాయండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంత దారుణం. పోలీసులకి మీరు వీడియో ఫుటేజ్ పంపించారా? పంపించలేదండి, పంపించలేదు. నేను నార్మల్గా వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. నేను వెళ్ళినప్పుడు సిఐ గారు కనుక ఎవరు లేరు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాలి. కాకపోతే నేను షాక్, భయంతో కూడా ఆగిపోయాను. కాకపోతే నాకు అనిపించింది, నాకు జరిగింది నేనే కదా చెప్పుకోవాలి ఎవరికైనా. నా బాధ నేను చెప్తేనే అర్థమవుతుంది కదా. అందుకే డేర్ చేసి ఒక అడుగు ముందుకేసేసాను నేనైతే. ఇంకా వాళ్ళందరూ వచ్చినప్పుడు మీ హస్బెండ్ మీ ఇంట్లో ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు అప్పుడు? నేను, మా కజిన్, మా బాబు, మా హస్బెండ్ ఉన్నాం. మా హస్బెండ్ పైన ఉన్నారు,
వీళ్ళంతకు ముందే మా హస్బెండ్ని చంపేస్తామని బయట మమ్మల్ని బెదిరించినవి చాలా సార్లు ఉన్నాయి. మా సారు ప్రాణభయంతో పైకి వెళ్ళిపోయారు. నేను మాట్లాడుతుంటేనే అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మా కజిన్ ఉన్నారు, ఆయన్ని కూడా బలవంతంగా బయటకు నెట్టేశారు. నన్ను మా బాబుని కొట్టుకుంటా బయటకు నెట్టేశారు. చిన్న పిల్లోడని కూడా చూడలేదు. చాలా తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ బయటకు తీసుకెళ్లారు. కావాలంటే నేను మీకు ఆ ఫుటేజ్ అంతా ఇస్తాను, ఒకసారి చూడండి, అందరికి చూపించండి. ఎందుకంటే చాలా మంది ఇట్లా సఫర్ అవుతున్నారు. ఎవరో ఒకళ్ళం బయటకు వస్తే నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీ అయితే ఇట్లా సఫర్ అవ్వకూడదండి. డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న డబ్బులు వాళ్ళు అప్పు మొత్తం కూడా ఇయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? మేము ఇల్లు సేల్ చేసేసుకొని వాళ్ళ ఫైనాన్స్ క్లియర్ అయ్యాకే మేము మిగిలిన డబ్బులు తీసుకొని, మాకు చిన్న చిన్న అప్పులు ఉన్నాయండి బయట, అవి కూడా క్లియర్ చేసుకోవాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. అసలు మాకు ఇల్లు సేల్ అవ్వనివ్వట్లేదండి. వాళ్ళు ఇల్లు పుక్కట్లో తీసుకోవాలన్న ఆలోచనతోటి మాకు ఇల్లు వచ్చిన బేరాలని నిలబడనివ్వట్లేదు. వచ్చిన వాళ్ళకి సగం రేటుకి ఆశ చూపిస్తే ఎవరైనా వెనక్కి తగ్గుతారు కదండి. ఇట్లా సోషల్ మీడియాలో 99 ఎకరాస్ వీటిలలో ఎవరో బ్రోకర్ పేరు పెట్టేసి ఎవరైనా కస్టమర్ కాల్ చేస్తే 1 వీక్ ఆగండి, 10 డేస్ ఆగండి అని చెప్పేసి ఆపుతున్నారు. మేము ఇక్కడే ఉన్నాం. 2-3 కస్టమర్లు డైరెక్ట్ గా లొకేషన్ పట్టుకొని వచ్చారు. అంటే కాల్ చేస్తే ఇలా చెప్తున్నారు అని అంటే నేను చెప్పాను, లేదండి ఇల్లు మాది, మేము ఇలా పలానా వ్యక్తికి ఫైనాన్స్ కింద సెక్యూరిటీ పర్పస్ రిజిస్ట్రేషన్ చేసాం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి, అది ప్రాబ్లం ఏం లేదు, మేము క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్తున్నాం. అంటే మీరు అప్పు తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా దిస్ ఇస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చెప్పుకున్నారా? అంటే మేము మళ్ళీ తర్వాత మీ డబ్బులు మీకు ఇవ్వాలి, మా ఇల్లు మాకే ఇవ్వాలనేది ఉందా? అంతేనండి. మీరు ఎన్ని రోజులైనా ఉండండి, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మీరు డబ్బులు కట్టిన రోజు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసరికి ఇద్దరు మీడియేటర్స్ ముగ్గురు ఉన్నప్పుడు ఇద్దరిని సైడ్ చేసేసారు. ఓన్లీ షేక్ సోందమియా గారు వాళ్ళ బాబు ఇట్లా బలగాన్ని వేసుకొని వచ్చి మమ్మల్ని చికాకు చేస్తున్నారు. సార్, నేను నైమిషా వాళ్ళ మమ్మీని కొర్నవల్లో ఉంటా. అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయాక నాకు హెల్త్ బాగలేదు. ఈ లోపల కోళ్ళ ఫామ్ నష్టం వచ్చి కొద్దిగా పిల్లలు నాకు చెప్పలేదు ఇట్లా ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని. తర్వాత నాకు తెలిసాక నేను అన్నగా రిజిస్ట్రేషన్ చేయటం కరెక్ట్ కాదమ్మా అంటే, మనకు అవసరమని చేసాము అత్తయ్య గారు అని ఇద్దరు చెప్పారు. నేను అన్న ఎట్లా చేసానా, ఇల్లు అమ్మాలని నేను కూడా చాలా మందిని బేరగాళ్ళం పంపించండి. అవతల బయట ఏం జరుగుతుందో నాకైతే తెలియదండి. అవి నాకు ఈ మధ్య ఒకసారి 2 నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చాండి కొర్నవల్ నుంచి. నా కూతురు, నేను, నా అల్లుడు, మా చుట్టాలు కూడా ఉన్నారు 2-3. సోంది గారు బాబు వచ్చి బాగా దౌర్జన్యం చేస్తుంటే నేను అన్నగా, సోంది గారు మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవు, ఇల్లు ఉంది మీ పేరు మీద, మీకు ఇంట్రెస్ట్తో పాటుగా ఇల్లు అమ్ముడు పోయినాక మీ డబ్బులు మీకు ఇస్తాం, మీరు గొడవ చేయొద్దంటే బాగా ఇదైనాక వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఏంటి పరిస్థితి అని అర్థం కాక పోయి సిఐ గారికి చెప్పారు. సిఐ గారు ఏం చెప్పారు ఏంటో ఇక నేను వెళ్ళిపోయా సార్ ఇంటికి. ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో కూడా మేము ఇల్లు అమ్మాలన్న ప్లాన్ మీదనే ఉంటున్నాం సార్. అయితే నిన్న 4 నాకు ఫోన్ వచ్చింది. మా పిల్లలు కూడా చేయలేదండి, నాకు హెల్త్ బాగోదండి. అయితే మా పిల్లలు ఏమన్నా ఫోన్ చేయకపోయినా మాకు తెలిసిన వాళ్ళు చేసి, ఆంటీ ఇట్లా నైమిషాని బయటికి గుంజారు ఆంటీ, ఇట్లా జరిగిందా ఆంటీ అంటే, నేను అదరాగండి కొర్నవల్ నుంచి వచ్చేసా అండి. వచ్చేసరికి ఆ కేతిని హరీష్ గారు వీళ్ళందరూ పెద్ద మనుషులు ఉన్నారండి. అయితే హరీష్ గారు కనుక ఏంటండి అంటే, అమ్మాయి అన్నదిగా, అమ్మ నన్ను పెద్ద మనుషుల ముందే నన్ను అట్టన్నారు ఇట్టు గుంజారంటే, ఆయన సొందు అన్న నేను అల్లాకి పొద్దున్నుంచి ఉపవాసంతో ఉన్నా, నేను గనక నీ కూతురు మీద చెయ్యేస్తే ఇప్పుడు మీ ఇల్లు మీకు వీకనే రిజిస్ట్రేషన్ చేసిపోతా. ఈ మాట కేతినేని గారు హరీష్ గారు ముందే జరిగింది. అయితే మేమేమనుకున్నామంటే అండి, సర్లే అయ్యింది, ఫైనాన్స్ 2-3 నెలలు వాయిదా పెట్టండి, ఈ లోపల మా ఇంటి జోలికి రావద్దు, నేను నా కూతురు హరీష్ గారు ముందు పెద్ద మనుషుల ముందు మాట్లాడామండి, మీ డబ్బులు మీకు ఇస్తాం, మా ఇంటి జోలికి మీరు రావద్దు అని అన్నామండి. సర్లే అన్నాక ఏం చేసింది, ఏడుస్తుందండి. అనుమానం బాగా జరిగింది కదండి, మేము చూడలేదు కదా, మేము అనుకుంటున్నాం ఈ పిచ్చి పిల్ల ఏంది ఇట్ట ఏడుస్తుందని మేము అనుకున్నామండి. తీరా ముగ్గేయటానికి పోయిందండి. వీళ్ళందరూ ఏమన్నారంటే, రేపు పొద్దున్న పోలీస్ స్టేషన్కి పోయి సిఐ గారి ముందు మాట్లాడారు. సిఐ గారికి ఫోన్ చేస్తే వీళ్ళు బాగాలేదని అన్నారు. మళ్ళీ తెల్లారి ఉదయం వీళ్ళు పోయి వచ్చారు.
ఆ రోజు పోయిన రోజు ఏదో దౌర్జన్యంగా వాళ్ళు బయట గొడవ చేస్తుంటే ఈ అబ్బాయి టెన్షన్కి నేను రాను సార్ ఏదన్నా ఉంటే ఏదో తెల్లారు అన్నాడంట. అన్న 10 నిమిషాలు ఒక అర్ధ గంటలోనే వాళ్ళు ఇంటి మీద వచ్చి పడ్డారంటండి. అయితే ఈ అబ్బాయి మేము ఇస్తున్నానా, నేను అన్న అదేందండి మరి మీరు వచ్చారంట అదేనంటే, లేదమ్మా నేనేం అనలేదు అన్న. అన్నాక సర్లే ముగ్గేయటానికి పోతే పక్కన తొలిదే నా కూతురండి రాత్రి ఇంటి మించి దూకి వస్తుంది, అది ఏడ్చి తోకపోయిందండి, గ్యాస్ పెట్టుకోబోయింది, ఉరి పెట్టుకోబోయింది. నేను అన్న అమ్మ మనకి డబ్బులు ముఖ్యం కాదమ్మా, నువ్వెందుకు ఇట్ట గొడవ చేస్తున్నావు అని మా చుట్టాలను పిలిపించండి. అప్పుడు వీడియో తీపిచ్చామండి. వీడియో తీర్చండి. నేను ఒక మహిళనేనండి, నేను మహిళా సంఘంలో తిరుగుతా, సిపిఎంలో అందరూ నాకు తెలుసు అండి. నాకు ఇంతకాడికండి తీరా వీడియో చూసేసరికి నా బిడ్డనే నేను రక్షించుకోలేదు, నేను బయట వాళ్ళు రక్షిస్తానండి అని నేను ఇదైతే తెల్లారి సోంద్ గారు వచ్చారు నిన్న పొద్దున పోలీస్ స్టేషన్లో పోతున్నాగా, ఏంటంటే మేము హరీష్ గారికి గనక పంపించాం వీడియో పంపిస్తే ఆయన సొంత గారు వస్తే, ఏంటి సొంత గారు రాత్రి నీ కూతురు మీద చేయలేదంటే ఇవిగా, మరి రాత్రి నేను అలాగా భోజనం చేయను ఒట్టేసుకున్నావు కదండి, మరి అదేంటంటే ఏం చేస్తావమ్మా, ఏం పీక్కుంటావు నువ్వు వేసినా ఏం పీక్కుంటావు, నువ్వు ఏమన్నుంటే చేసుకో. ఇదేనండి, ఒకళ్ళు డబ్బులు ఇస్తే ఇవ్వాలండి, ఇయ్యలేదని మేము వంటల్లో ఇస్తాం, ఇళ్ళమ్మి ఇస్తాం. లేదు నీకేదన్నా మీ మాట కూడా అనండి, రాత్ర 1,20,2,10,00,000 అంటాడండి. నీ 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 1,30,00,000 ఇచ్చినావు, నీ ఫైనాన్స్ వడ్డీ ఎంత ఉందో అవి కనవి వాళ్ళకి రాదంటే నా చేత కాదు, ఇప్పుడు ఇంట్లోంచి బయటికి పొమ్మను అని రాత్రి వాదనైంది. మళ్ళీ పొద్దున కూడా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తామని ఇద్దరు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారండి. దాకుంది ఆమె, నేను అన్న వచ్చినామని, ఏమండి మీరు ఎందుకు వచ్చారండి, మీరు నరేష్కి ఏమన్నా ఇచ్చారా డబ్బులు అంటే, లేదండి. మరి నువ్వెందుకు వచ్చినావు, నేను ఎవరికో ఇచ్చాను, ఎవరికో ఇస్తే వాళ్ళకాడికి పో, మా అమ్మాయి కాడికి, అది కూడా ఉందండి వీడియో. నేను గట్టిగానే మాట్లాడండి ఇందాక మధ్యాహ్నం 3 నువ్వెందుకు వచ్చినావు, నీకేం సంబంధం, నీకేమైనా డబ్బులు ఇచ్చి వచ్చానువా, ఒకవేళ డబ్బులు ఇస్తే నాది రావటం తప్పే అమ్మ, మరి తప్పు రాత్రి వచ్చి పిల్లని గుంజరు, నీకు ఒక కూతురుంటే కూతురుని అట్నే గుంజుతావా, నా కూతుర్ని ఎందుకు అంతమంది మగవాళ్ళని తీసుకొచ్చి నా కూతుర్ని ఎందుకు గుంజును, నువ్వు ఆమె ఒక సౌదరీసి అండి, మేము సౌదరీసి రండి, నువ్వు ఒక కమ్మ పుట్టుక పుట్టి నా కూతుర్ని ఎందుకు అట్ట చేసి, నువ్వు ఎవరికో బయట హెల్పింగ్ కోసం నీ కర్మం తెలియదు, నా బిడ్డను ఎందుకు గుంజను అని నేను ఏడ్చా అండి. ఏదైనా అండి ఇదైతే ఫైనల్స్ ఏదన్నా ఉంటే ఫైనల్స్ రకంగా చూసుకుందామండి, ఫైనల్స్ అయితే కాదు. నా బిడ్డని బయటికి ఎందుకు గుంజారు, నా బిడ్డకి ఏదన్నా జరిగితే ఎవరు, రాత్రి నేనే రాను, నా బిడ్డకి ఏదన్నా అయ్యిద్ది, నా బిడ్డ వస్తుందండి, డబ్బులు ఇవ్వాలంటే రేపు వస్తాయండి, డబ్బులు ఏముందండి, నా కూతురు ఏదన్నా అయితే నాకెవరండి, మీరు ఏదైనా సరే అండి. నేను ఒక్కటే చెబుతున్నా సారు, ఈ వీడియో గనక కలెక్టర్ గారు కానీ, సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఏ అధికారులైనా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే, నా కూతురికి అన్యాయం జరిగింది చేయబట్టి ఈ అన్యాయాన్ని ఖండించాలని మీ అందరికి నమస్కారం చేసి నేను ఇదైతున్నా.